జై శ్రీమన్నారాయణ. ప్రియ బంధువులారా, గత కొద్ది రోజులుగా ఆదిశంకరాచార్య స్వామి వారిపై శ్రీ చినజీయర్ స్వామి వారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ఎందరో పండిత ప్రకాండులు తమ తమ వాదనలను వీడియోల రూపంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంచుతూ ఉన్నారు. అయితే అన్ని వ్యాఖ్యలు అందరినీ ఆనందింపచేయలేకపోవచ్చు, తప్పులేదు. అయితే తమకు కలిగినటువంటి సందేహాలు కావచ్చు, ఆవేదనలు కావచ్చు, దానిని హుందాగా వ్యక్తపరిచేటువంటి అవకాశం ఉన్నప్పటికీ అలా కాకుండా కేవలం నిందించాలి అనేటువంటి ఉద్దేశంతోనే, కేవలం వారి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని క్రిందకు దిగజార్చాలి అనేటువంటి ఒక లక్ష్యంతోనే ఒక వర్గం అంతా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే వారి చేసినటువంటి వ్యాఖ్యలు మనందరం ఈ పాటికి వినే ఉంటాం, దాన్ని ప్రత్యేకంగా ఈ సమయంలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో కూడా గమనించే ఉంటాం. శ్రీ చినజీయర్ స్వామి వారిని హిందూ మతాలని వేరు చేస్తూ ఉన్నట్టుగా, పడిదాకా ఒక్కటిగా ఉన్నటువంటి హిందువులందరినీ వారేదో శివ విష్ణు భేదాలను సృష్టించి విడదీస్తున్నటువంటి వారిగా మీరు మాట్లాడుతున్నారు కదా. అయితే నా ప్రశ్నకు బదులివ్వండి. మీరంతా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి? శివుడు విష్ణువుకి తేడా లేదు, ఇద్దరూ ఒకటే అని మాట్లాడుతున్నారు కదా మీరంతా. మరి సర్వం విష్ణుమయమనే కదా చెబుతూ ఉంది చినజీయర్ స్వామి వారు. మరి శివుడికి విష్ణువుకి భేదం లేదు అని వారు చెబుతున్నటువంటి మాటలకి సర్వం విష్ణుమయమని అంగీకరించడానికి మీకు ఏమిటి అడ్డొస్తుంది? శైవానికి వైష్ణవానికి తేడా లేదు, హిందువులంతా ఒకటే అని మీరు అంటున్నారు కదా. అదే మాట కదా చినజీయర్ స్వామి వారు అంటుంది. అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన ఆదిశంకరులు మనకి పరాయి వారు కాదు, మన వైష్ణవులే, విష్ణు భక్తి పరాయణులే అని వారు చెప్పి వైష్ణవులందరినీ కూడా ఆదిశంకరులకు దగ్గరగానేగా చేస్తూ ఉంది. ఇందులో దోషం ఏమిటి? వారు మతోన్మాదులా? వారు ఎవరినో ఉండగా చేసుకుంటూ ఎవరి కోసమో పనిచేస్తున్నట్లుగా, వేరే మతాల వారి కోసం పనిచేస్తున్నట్లుగా చిత్రీకరిస్తున్నారే, ఇదా మీ వ్యక్తిత్వం? వేరుగా ఉంటున్నటువంటి వైష్ణవులను శైవులను ఒకటి చేయటానికే కదా శంకరాచార్యుల వారు కూడా వైష్ణవులే అంటూ వారు చెప్పినటువంటి విష్ణు తత్వాన్ని వైష్ణవులందరికీ చెబుతూ వారి పట్ల ఉండేటువంటి ఆ ద్వేషాన్ని తొలగించాలనుకుంటున్నారు. అది దోషమా? శంకరాచార్యుల వారు కూడా మనవారే అంటూ వైష్ణవులందరికీ బోధిస్తూ ఎలా రామానుజుల వారికి అంత గొప్ప స్థానాన్ని కల్పించారో అదే స్థానాన్ని కదా శంకరాచార్యుల వారికి కూడా కల్పిస్తుంది చినజీయర్ స్వామి వారు. దోషమా? ఇది నేరమా? ఎందుకు మీరంతా ఇలాంటి వివాదం చేస్తూ ఉన్నారు? ఎవరిక్కడ హిందువులను వేరు చేయాలని ప్రయత్నిస్తుంది? శివకేశవులకు భేదం లేదని చెబుతున్న మీరే సర్వం విష్ణుమయం అంటుంటే మీరు ఎందుకు